Is it audible? వాయిస్ లో వస్తుంది మేడం ఇది. వాయిస్ లో వాయిస్ వస్తుంది. లో వాయిస్ ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకే. అది లేకపోతే తీయండి మేడం మాస్క్. మాస్క్ తీస్తే క్లారిటీ వస్తుంది. మేడం యూ కెన్ ప్రొసీడ్ మేడం. ఓకే మేడం వీ కెన్ స్టార్ట్ మేడం. గౌరవనీయులైన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి 43వ జయంతి సందర్భంగా మనము మేడం 43వ జయంతి ఏంటి? 83 అన్నట్టు 83 కూడా అందరం స్టడీ చేశాం. మేడం ప్లీజ్ కంటిన్యూ. Stay where you are. Otherwise, mute yourself. నువ్వు ఎప్పుడు ఎవరికి పోయిందా సార్ దగ్గర వేసిపోయాను సార్ రానండి. For a while mute yourself. Madam is talking. Ma'am, you can continue madam. సంస్థానాలన్నింటినీ తిరిగి మన భారతదేశంలో కలపడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా కృషి చేశారు. అందులో భాగంగా మన హైదరాబాద్ కూడా నిజాం ప్రభు పాలనలో ఉండేది. మరి నిజాం ప్రభు నుంచి మనము స్వాతంత్రం పొందడానికి హైదరాబాద్ మొత్తము సైనిక చర్య పాటించడము, దానివల్ల నిజాం ప్రభువు తిరిగి మన భారతదేశంలో కలవడానికి ఒప్పుకోవడం జరిగింది. ఆ విధంగా మరో కాశ్మీర్ సమస్య మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం. ఇన్నేళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నది. మరి మనకు అలా కాకుండా ఉండడానికి దాదాపు 500 పైగా ఉన్న సంస్థానాలన్నింటినీ కూడా భారతదేశంలో కలిపినట్టు సమగ్రతను కాపాడడానికి మరి ఆ రోజు హోం మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరికి కూడా భయపడకుండా మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడడానికి బాగా కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క జన్మదినం ఈ రోజు. మరి ఏక్తా దివస్ గా జరుపుకుంటున్నాము. మీరంతా కూడా ఒక 2 నిమిషాలలో మనము అందరూ ముందుకు పెట్టి, మీరు జూమ్ మీటింగ్ లోనే ఉన్నారు, ఎవరికి వాళ్ళు మీ చేయి ముందుకు పెట్టి మనం ప్రతిజ్ఞ చేద్దాము. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆశయాలను కొనసాగిద్దాము. దేశం యొక్క అనేటువంటి ప్రతిజ్ఞను ప్రతి ఒక్కటి అవుతుంది. మీరంతా కూడా రెడీగా ఉండండి. 1 minute టైం ఇచ్చి మనం స్టార్ట్ చేద్దాం సార్. పిల్లల్ని చెయ్యి ముందు పెట్టి ఆల్ ఆఫ్ యు ఓపెన్ యువర్ వీడియోస్ ఓపెన్ చేయండి. వీడియోస్ ఆన్ లో పెట్టండి. ప్లెడ్జ్ టేకింగ్ పొజిషన్ తీసుకోండి. ప్లెడ్జ్ టేకింగ్ పొజిషన్ లైక్ దిస్. Only one hand, not 2 hands. Hand only. Mobile ఒక దగ్గర పెట్టేసి పొజిషన్ లోకి రండి. వీడియో
మరి విద్యార్థులు మరియు అదే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న టీచర్స్ అందరూ కూడా చెయ్యి ముందుకు చాచి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం ఇక్కడ డయాస్ దగ్గర. మీరంతా కూడా ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతున్నాను. రెడీ, స్టార్ట్. దేశ ఐకమత్యము, సమగ్రత, కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని అంతేకాక ఈ సందేశాన్ని తోటి వారందరిలో చేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత లభ్యమైన అంతర్గత పటిష్టపరచడానికి తీర్మానం చేస్తున్నాను. విద్యార్థులంతా మీ సౌండ్ మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిగతా పిల్లలందరూ ఇప్పుడు మ్యూట్ చేయండి. మ్యూట్ యువర్ స్పీకర్ ప్లీజ్. Yeah, ma'am, you can continue. ఓకే, విద్యార్థులకు దాదాపు మన పాఠశాలలు 27 నుండి స్టార్ట్ అయ్యాయి. 1 సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి రెగ్యులర్ గా వర్క్ షీట్స్ పంపించడం జరుగుతుంది మీ అందరికి. మీ అందరూ కూడా వర్క్ షీట్స్ రాసి పంపిస్తున్నారు. ఇంకా ఒకవేళ ఎవరైనా అప్డేషన్ వర్క్ షీట్స్ లేకపోతే వాటిని కంప్లీట్ చేసి టీచర్స్ అందరికీ కూడా మీ యొక్క వర్క్ షీట్ సబ్మిట్ చేయండి గూగుల్ క్లాస్ రూమ్ లో. అదే విధంగా మీకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఈ టైంలో, ఈ కరోనా టైంలో ఏ విధంగా ఉంటుందో పరిస్థితి తెలియదు. కాబట్టి తప్పకుండా ఎప్పుడు ఇచ్చిన హోంవర్క్ అప్పుడు చేయండి. వేటిని బేస్ చేసుకొని మార్క్స్ ఇస్తారో తెలియదు. కాబట్టి తప్పకుండా వర్క్ షీట్స్ అందరూ కూడా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వీటితో పాటుగా నేను మీకు ఇంకొక మనమందరం ఇక్కడ ఏమనుకుంటున్నామంటే కరోనా పోయింది, ఏం లేదు అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాము. అది తప్పు. కాబట్టి ఇదంతా కూడా Is it audible, sir? Okay, ma'am. You can continue. మీరంతా కూడా SMS అనే ఫార్ములాను పాటించండి. శానిటైజర్, అదే విధంగా మాస్క్, తప్పకుండా మాస్క్ ఉపయోగించండి. అదే విధంగా సోషల్ డిస్టెన్స్. ఇవి మూడే మనల్ని కాపాడతాయి. మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా కాపాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ విషయాలను మీ పేరెంట్స్ చెప్పండి. మీ చుట్టుపక్కల ఉన్నట్టు కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది, ఆగిపోయింది. Your voice and video has stopped, madam. Okay. మీరంతా కూడా పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యం పట్ల కేర్ఫుల్ గా ఉంటారని ఆశిస్తున్నాను. మీరు మీ పేరెంట్స్ తెలియజేయండి, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ విషయాలన్నీ తెలియజేయండి. ఇది ఆరోగ్యానికి సంబంధించింది. అదే విధంగా ఇక మీ ఎడ్యుకేషన్ కి సంబంధించింది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీరు 1 year అంతా కూడా
ఇదే పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి తప్పకుండా వర్క్ షీట్స్ చేయడము, చదువుకోవడము, సెల్ఫ్ కంట్రోలింగ్, సెల్ఫ్ స్టడీ అంటే మిమ్మల్ని మీరు స్టడీ చేస్తూ ఇచ్చిన వర్క్ ని కంప్లీట్ చేసే పరిస్థితి ఉండాలి మీ అందరికీ కూడా. టైం ఉంది, హాలిడేస్ ఉన్నాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు అని ఆటల మీద ఎక్కువ టైం కేటాయించకండి. స్కూల్ ఉన్నట్లుగానే భావించి మీరు ఎక్కువ సమయము చదువు పట్ల శ్రద్ధ తీసుకోండి. మీకు ఒక అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా ఉంటది. టీచర్లు చెప్పి ఇక్కడ క్లాస్ రూమ్లలో తప్పకుండా ఎదురుగా ఉండి కోపడితేనే మీరు వినాలని కాదు. ఎవరి సెల్ఫ్ కంట్రోలింగ్ వాళ్ళకు ఉండాలి, వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళు మాత్రమే అభివృద్ధిలోకి వస్తారు. టైం వేస్ట్ చేసుకుంటే ఎవరు కూడా అభివృద్ధిలోకి రారు. ఇలాంటి శ్రద్ధతోని సెల్ఫ్ కమిట్మెంట్ తో ఉన్న వాళ్ళు మాత్రమే అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి మీరు తప్పకుండా వాట్సాప్ లో చూడండి, హోంవర్క్స్ చేయండి, టీవీలలో క్లాసెస్ అబ్జర్వ్ చేయండి. డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు టీచర్స్ ని అడగండి. చెప్పడానికి అందరూ టీచర్స్ రెడీగా ఉన్నారు. కమిట్మెంట్ తో చేసేటువంటి టీచర్స్ ఉన్నారు. ఇలాంటి టీచర్స్ ఉండడం మీ అదృష్టం. వాళ్ళు చెప్పడానికి ఎంత టైం అయినా చెప్పడానికి రెడీగా ఉన్నారు. అదే విధంగా నేను ఈ జూమ్ మీటింగ్ లో ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు ఎస్ఎస్సి ఫైనల్ అంటే ఇప్పుడు ఒక రకంగా కామన్ బోర్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి బోర్డ్ ఎగ్జామినేషన్స్ కి డైరెక్ట్ గా టీచర్లు ఏం చెప్పట్లేదు కదా అని టైం వేస్ట్ చేయకండి. జాగ్రత్తగా చదివి మంచి రిజల్ట్స్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడతారా? సార్ ఒక్కరికి ఎవరికైనా ఇవ్వండి అవకాశం. పాషా సార్, రేజ్ యువర్ హ్యాండ్స్. ఎనీ డౌట్స్? Okay, anyone can talk. Shiva Prasad, you can talk. Unmute yourself and talk. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం అండ్ సార్. సార్ మా ఇక్కడ టీవీలో చూస్తున్నారు, మాకు ఉర్దూలో తెలుగులో వస్తున్నాయి సార్. దాదాపు మాకు అర్థమవుతలేదు సార్ చెప్పినంత వరకు. మాకు టీవీలో తెలుగులో దాదాపు అయితే ఇంగ్లీష్ లో వారానికి 1-2 సార్లు వస్తున్నాయి సార్. దాదాపు మిగతా అన్ని కూడా తెలుగులో మనకు ఉర్దూలో వస్తున్నాయి సార్. మాకు ఆ రోజు వర్క్ షీట్, ఆ లెసన్ సంబంధించిన వర్క్ షీట్స్ పంపిస్తే మాకు కొంచెం అర్థం కాక రాయలేకపోతున్నాం సార్. దాదాపు మేమైతే టెక్స్ట్ బుక్ వినడానికన్నా మేము గూగుల్లో సెర్చ్ చేసి రాయడం మీద అవుతుంది సార్. అన్ని వర్క్స్ ఒకటేసారి అయ్యేసరికి మేము చదవలేకపోతున్నాం సార్. రాయడమే మాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు అవుతుంది సార్. సో ఇదే సార్ నేను చెప్పదలుచుకున్నాను. మాకు కొంచెం వర్క్స్ చేయబట్టి మాకు క్లాసెస్ వినడం కూడా తెలుగులో చెప్పడం వల్ల మాకు కొన్ని వర్డ్స్ అర్థం అవుతలేదు. ప్లస్ ఇంగ్లీష్ లో కూడా చాలా తక్కువ వస్తున్నాయి సార్ వీడియోలు. మేడం వాళ్ళు పంపిస్తున్నారు సార్, వాటి వల్ల మేము కొంచెం నేర్చుకుంటున్నాం. కానీ టీవీలో చెప్పే దాంట్లో మాత్రం మాకు దాదాపు 20% కూడా అర్థం అవుతలేదు సార్. మేడం వాళ్ళే మాకు కొంచెం యూట్యూబ్ లో పంపిస్తున్నారు సార్. Okay, మేడం. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది ఏంటంటే కొంత తెలుగు మీడియం వాళ్ళకి ఏం కాదు కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. మరి సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా ఇంగ్లీష్ లో మీకు యూట్యూబ్ ద్వారా లింకులు పంపించడం ద్వారా మీకు కొంత నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఒకవేళ అర్థం అయితే ఇట్లానే మనం ఒకసారి జూమ్ మీటింగ్ పెట్టుకుందాము. ఆ జూమ్ మీటింగ్ ద్వారా మీకు ఇంకా అర్థం అవ్వడానికి ప్రయత్నం చేస్తాము. కానీ జూమ్ మీటింగ్ ద్వారా అటెండ్ అవ్వడానికి అందరూ కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇంత శ్రమ తీసుకొని చేసిన తర్వాత మీరు ఎవరు రెడీగా లేకపోతే అది వేస్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే మేడం. శివప్రసాద్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకొకరు ఎవరైనా మాట్లాడండి. వర్క్ షీట్ రాసుకున్నప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ లేవా? ఏం రావట్లేదా? ఎనీవన్ కెన్ స్పీక్. మీకున్న సమస్యలు ఏంటి చెప్పండి. ఇంకేమన్నా ఇప్పుడు శివప్రసాద్ చెప్పినట్టుగా మిగతా వాళ్ళు రెస్పాండ్ కావాలి, ఎవరైనా ఒకరిద్దరు. స్పీక్. రెస్పాండ్ కండి త్వరగా, మనకు టైం ఎక్కువ లేదు.
Sania, speak out. Sania is there. Unmute yourself and speak out. What is your experience? How are you doing your project worksheets? Is there any problem? వర్క్ షీట్స్ అంటే డౌట్స్ ఏం లేవు కానీ ఓన్లీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ సార్. Yes. ఓకే అమ్మా, మీకు ఇంగ్లీష్ మీడియం అదే తెలుగు మీడియం ఎక్కువ వస్తున్నాయి, ఇంగ్లీష్ మీడియం రావట్లేదు. ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్స్ ఇట్లానే జూమ్ మీటింగ్ ద్వారా మీకు కండక్ట్ చేస్తారు. తప్పకుండా గూగుల్ క్లాస్ రూమ్ లో మీరు మీ వర్క్ షీట్స్ పోస్ట్ చేయండి. ఈ మీటింగ్స్ ఎక్కువగా కండక్ట్ చేస్తాం ఇప్పుడు ఇక నుండి. ఓకేనా? మీరు అందరు రెడీ మీటింగ్స్ అన్నప్పుడు. ఓకే సార్, ఇది కంక్లూడ్ చేద్దాం సార్. ఇక ఎవరైనా టీచర్స్ మాట్లాడతారేమో. టీచర్స్ ఎవరైనా మాట్లాడతారా సార్? సార్ మాట్లాడుతున్నారు సార్. తెలుగులో కూడా అవుతున్నవి. మరి 10th క్లాస్ వచ్చేసరికి మొన్న వచ్చినటువంటి సార్ మీ వాయిస్ వినబడట్లేదు, కొద్దిగా గట్టిగా మాట్లాడే. తెలుగు పాఠము భాగ్యోదయం అనే పాఠం. సార్ వాయిస్ వినబడలేదు, వెరీ లో, వాయిస్ ఇస్ వెరీ లో. సార్ దగ్గర పెట్టండి. ఇప్పుడు వినబడుతుందా సార్? లేదు సార్, వినబడట్లేదు. మీరు కనబడట్లేరు. ఓకే ఓకే సార్, ఇప్పుడు వినబడుతుందా? రైట్ సార్, ఇప్పుడు క్లియర్ ఉంది. ఇప్పుడు తెలుగులో వచ్చేసరికి మనకు మొదటి పాఠం నుంచి వర్క్ షీట్స్ పెట్టడం జరుగుతున్నది. కొత్త బాట 4వ పాఠం అయినాక కూడా నేను 2 క్వశ్చన్స్ రాసి పెట్టాను అన్ని గ్రూపులలో, కానీ ఎక్కువ మంది ఎవరు ఆన్సర్స్ రాసి పెట్టలేదు. ఆ తర్వాత భాగ్యోదయం అనేటువంటి పాఠం కూడా అయింది మొన్న. మరి దానికి కూడా వర్క్ షీట్స్ ఈరోజు పెట్టడం జరుగుతుంటుంది. వర్క్ షీట్స్ పెట్టగానే తెలుగులో ఏ వర్క్ షీట్స్ వచ్చాయి అని చూసుకోవాలి. ప్రతి ఒక్కరు చూసుకొని దానికి సంబంధించినటువంటి సమాధానాలు రాసి గూగుల్ క్లాస్ రూమ్ లో పెట్టండి. అందరూ తెలుగు సబ్జెక్టు పట్ల ఎక్కువ మంది స్పందిస్తలేనట్టుగా అనిపిస్తున్నది. ఇక నుంచైనా జాగ్రత్తగా చూడండి, అందరూ చూడండి. వర్క్ షీట్స్ నేనేమైనా పెట్టిన వెంటనే దానికి సమాధానాలు రాసి గూగుల్ క్లాస్ రూమ్ లో పెట్టండి. ఓకేనా పిల్లలు? సరే సార్. ఓకే ఓకే, చూడండి అన్ని. ఎందుకంటే 10th తెలుగు మీడియం, 10th ఏ సెక్షన్, 10th బి సెక్షన్ అన్నిటికీ నేనే కాబట్టి మీకు ఆ తెలుగు పాఠం శ్రద్ధగా వినండి. ఆన్లైన్ లో ఏ రోజు వస్తుందో వినండి. విన్న తర్వాత నేను మళ్ళీ మీకు వర్క్ షీట్స్ పెడుతున్నాను. వాటికి వెంటనే మీరు సమాధానాలు రాసి, ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు కానీ మంచిగా సరైనటువంటి సమాధానాలు మంచిగా కుదిరించి గూగుల్ క్లాస్ రూమ్ లో పెట్టండి. ఓకేనా పిల్లలు? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఏమైనా మాట్లాడండి. సరళ అని ఉంది మేడం, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? జానకి సార్, జానకి టీచర్. జానకి మేడం చెప్పండి. స్పీక్ మ్యామ్. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సర్స్, మేడమ్స్. మామూలుగా నేను ఎందుకు అనుకుంటున్నానంటే తెలుగు మీడియం విద్యార్థుల నుండి ఇటువంటి రెస్పాన్స్ ఉండట్లేదు సార్. ప్రత్యేకంగా 10th క్లాస్ తెలుగు మీడియం వాళ్ళకు కనీసం నేను పిల్లలు వినండి 4-5 సార్లు కూడా నేను ఫోన్ చేసినా కూడా కొంతమంది రెస్పాన్స్ ఇస్తున్నారు. వర్క్ షీట్స్ మనకు గవర్నమెంట్ ఇచ్చినయే కాకుండా నేను చాలా ప్రిపేర్ చేసి కూడా ఈవెన్ 6th to 10th క్లాస్ ప్రతి వాళ్ళకు నేను పంపిస్తున్నా. 6th లో ఒక్క అమ్మాయి నుండి మాత్రం రెస్పాన్స్ వస్తుంది. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు అంతగా పంపించడం లేదు. ఇక్కడ మరి ఈ జూమ్ మీటింగ్ లో తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ
కొద్దిగా అందరూ కూడా పంపించిన వర్క్ షీట్స్ కి వెంటనే ఆన్సర్స్ రాసి పంపడానికి ప్రయత్నం చేయండి నాన్న. మేము పంపించిన ఈవెన్ గూగుల్ క్లాస్ రూమ్ కాకుండా కూడా నేను ఏం చేసినా మామూలుగా నా వాట్సాప్ కైనా పంపండి అని చెప్పేసి అట్లా ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఇండివిజువల్ గా కూడా పంపిస్తున్నా నేను, గ్రూప్ల ద్వారానే కాకుండా. అయినా కూడా రెస్పాన్స్ రావట్లేదు. కొద్దిగా వెంటనే మీరు పూర్తి చేస్తే మేము మార్క్స్ ఇస్తే, ఇంతకు ముందే మీకు హెచ్ఎం మేడం చెప్పారు, దేన్ని క్రైటీరియా తీసుకొని మిమ్మల్ని మళ్ళీ ఎగ్జామ్ కి అలౌ చేయడమా, ఏముంటది, ఎట్లా జరుగుతుంది అనేది మనకు తెలియదు. సో ప్రతి ఒక్కరు, ప్రతి టీచర్ పంపించినటువంటి వర్క్ షీట్స్ ని మీరు వెంటనే కంప్లీట్ చేసి పంపించడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా నాన్న? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధాన ఉపాధ్యాయురాలకి కృతజ్ఞతలు. I request everyone to unmute your videos. వీడియోస్ అన్ని అన్మ్యూట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ రికార్డింగ్ అవుతుంది. మీ యొక్క ప్రెసెంట్ టెన్స్ అనేది ఇక్కడ అందరు కనబడాలి కాబట్టి, ఇంక్లూడింగ్ టీచర్స్, ఐ రిక్వెస్ట్ టు అన్మ్యూట్ యువర్ వీడియోస్ సో దట్ యూ కెన్ విజిబుల్ హియర్. దిస్ మీటింగ్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. ఈ మీటింగ్ రికార్డ్ చేయబడుతున్నది, ఐఆర్ ఆఫీషియల్స్ కి పంపించడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ప్రెజెన్స్ అనేది వాళ్ళకి కనిపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ ని అన్ని విజిబుల్ గా తీసుకురావాలని కోరుతున్నా, ఇంక్లూడింగ్ ద టీచర్స్ ఆల్సో. దుర్గాచారి సార్ కానీ, పత్రి కుమారి స్వామి సార్ కానీ ఏమైనా మాట్లాడితే మాట్లాడండి సార్. మనకి ఇంకా కాస్త టైం ఉంది, అందుకనే అంటున్నా. చారి సార్ కానీ, మ్యాథ్స్ కుమారస్వామి సార్ కానీ, ఇంకెవరైనా, మనకి ఇంకా కాస్త టైం ఉంది, ఇంకా 10 నిమిషాల టైం ఉంది. ఆ లోపు ఇంకేమైనా మెసేజ్ ఏమైనా ఇస్తే బాగుంటుంది. మేడం మీరు మ్యూట్ అయిపోయారు మేడం, అన్మ్యూట్ చేయండి మేడం. ఓకేనా సార్? అన్మ్యూట్ చేస్తా మేడం. మేడం అన్మ్యూట్ చేశాను. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్. గుడ్ మార్నింగ్ మేడం. 10th B సెక్షన్ లో, ఓకే గుడ్ మార్నింగ్. 10th B సెక్షన్ లో మీకు వర్క్ షీట్స్ పంపించడం జరుగుతున్నది. ఆ వర్క్ షీట్స్ అన్నిటికి కూడా ఎప్పటికప్పుడు మీరు ఏ రోజుకి ఆ రోజు రాసినట్టయితే ఎక్కువ శ్రమ ఉండదు. అన్ని సబ్జెక్ట్స్ ఒక్కొక్క వర్క్ షీట్స్ మీరు చక్కగా రాసినట్టయితే ఎక్కువ శ్రమ, అన్ని ఒక్కసారి రాసినట్టయితే మీకు ఎక్కువగా శ్రమ అవుతుంది. కాబట్టి ఏ రోజు ఆ రోజు రాసేయండి. తర్వాత నిన్న కొత్తగా న్యూ వర్క్ షీట్స్ లో రెస్పిరేషన్ లెసన్ నుండి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పంపించిన వర్క్ షీట్స్ ఏమో మొత్తం ఫస్ట్ లెసన్వి, మొన్న న్యూ వర్క్ షీట్స్ పంపించినవి మాత్రం సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఇక మిగతా లెసన్ 7th లెసన్ వరకు ఉన్నాయి దాంట్లో. అర్థమైందా? కాబట్టి వర్క్ షీట్ 16 నుండి మాత్రం సెకండ్ లెసన్ రెస్పిరేషన్ అవే రాయాల్సి ఉంటుంది. చాలా మంది కొన్ని నేను పంపించిన వర్క్ షీట్స్ కి సమాధానాలు రాసి పంపించారు, ఇవి కూడా రాయండి. వర్క్ షీట్స్ అందరూ కూడా డయాగ్రామ్స్ గీయాలి, క్లియర్ గా రాయండి. మీ పేరు రాయండి, నెంబర్ వేయండి. కొంతమంది వర్క్ షీట్ నెంబర్ వేయట్లేదు. టెక్స్ట్ బుక్ కూడా చదివి దాని నుండి ఆన్సర్స్ రాయండి. కొన్ని రాంగ్ ఆన్సర్స్ ఉంటున్నాయి దానిలో. టెక్స్ట్ బుక్ చదివి, వర్క్ షీట్ చదివి, రెండు చదివి రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మ్యాథ్స్ కుమారస్వామి. సలీం సార్. హలో. ఓకే, దుర్గా సార్ మాట్లాడతారా? మాట్లాడండి సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ అయితే నేను ఈ వర్క్ షీట్స్ గురించి కొంత చెప్పదలుచుకున్నాను. ఏంటంటే తెలుగు మీడియం పిల్లలు ఎవరు కూడా కనీసం ఒక్కరు కూడా పంపించినప్పుడు వర్క్ షీట్స్ కి ఆన్సర్ రాయటం లేదు. కనీసం వాళ్ళు దే ఆర్ నాట్ వాచింగ్ ఆన్లైన్ లెసన్స్. అది నా బాధ. వాళ్ళు పంపించిన మొత్తం తీసుకుంటారు, వర్క్ చేయడం చదవటం లేదు. ఇంకొకటి ఏంటంటే 10th B పిల్లలకి వాళ్ళకి కొంచెము, అంటే నేను ఓవరాల్గా
ఏ సెక్షన్ బి అండ్ తెలుగు మీడియం వాళ్ళకు ఆ వర్క్షీట్స్కి వెళ్ళిన హోంవర్క్కి వాళ్ళకి ఆ ప్రతి లెసన్ యొక్క సారాంశము నేను క్లాసులో లాగా ఇంట్లోనే బోర్డు ముందట ఆ లెసన్ సమ్మరైజ్ చేసి ఆ కన్సర్న్డ్ డిస్కోర్సెస్ ఓరల్గా రిటర్న్గా రికార్డ్ చేసి పంపిస్తాను. వాళ్ళకి ఆ సమ్మరైజేషన్ ఆఫ్ ఆ లెసన్ అర్థం కాకపోతే ఆ కన్సర్న్డ్ డిస్కోర్స్ రాదు. కాబట్టి ప్రతి లెసన్కి ఏబిసి ఈ 3 లెసన్స్కి సమ్మరైజ్ చేసి వాళ్ళకి సారాంశం చెప్పేసి గ్రామర్ పార్ట్ చెప్పేసి డిస్కోర్సెస్ చెప్పడానికి నేను రెడీ ఉన్నాను. బహుశా ఈ 3-4 డేస్ లోపల నాకు ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి బి పిల్లలు కానీ ఏ పిల్లలు కానీ ముఖ్యంగా టీఎం పిల్లలు కానీ దే షుడ్ నాట్ వరీ అబౌట్ ది లెసన్స్. ఎందుకంటే వాళ్ళకి మిగతా సబ్జెక్ట్స్ వాళ్ళు ఆన్సర్స్ రాసి పంపిస్తే సరిపోతుంది. వీళ్ళు ఏంటంటే సొంతంగా ఆ డిస్కోర్సెస్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఆ రాయాలి, గ్రామర్ పార్ట్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి రాయాలి. కాబట్టి బాగా వర్క్ ఉంటుంది. ముఖ్యంగా పేపర్ 2లో టెక్స్ట్ బుక్ నుంచి రాదు, ఆ జనరలైజ్డ్ పార్ట్ వస్తుంది. అంటే ఇంగ్లీష్ మీద గ్రామర్ మీద పట్టు బాగా ఉంటే సాధ్యం అవుతుంది. కాబట్టి నేను పేపర్ 2 మీద